వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇది ఒక అద్భుతమైన సంపూర్ణమైన వాగ్దానము. దేవుడు ఈ వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో మనందరి జీవితాల్లో నెరవేర్చినట్లుగా దేవుని వాక్యంలో నుండి 4 విషయాలు దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానం చేయడానికి ఈ ఉదయకాల సమయంలో దేవుడు కృప చూపిస్తున్నాడు. మొట్టమొదటిది ఈజ్ ఏ సావర్నిటీ ఆఫ్ ద ప్రామిస్. వాగ్దానపు సార్వభౌమత్వం గురించి దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. తెలుగు బైబిల్లో కాగా దేవుడు అని రాయబడింది, కానీ ఇంగ్లీష్ వర్షన్స్ అన్నిటిలో అండ్ మై గాడ్ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్ అన్ని ఇంగ్లీష్ వర్షన్స్ అన్నిటిలో రాయబడ్డది. నా దేవుడు అనేది మన దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని సూచిస్తూ ఉంది. బైబిల్లో ఉన్న ఈ దేవుడు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. వాగ్దానాన్ని ఇచ్చి దాన్ని నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు, తప్పిపోయేవాడు కాదు. అయితే ఈ వాగ్దానము నా దేవుడు అని ఇంగ్లీష్ వర్షన్లో ఉన్నట్లుగా మై గాడ్ అని ఉన్న మాట ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం చెందినది కాదు, కానీ ఎవరైతే యేసుక్రీస్తునందు తిరిగి జన్మిస్తారో వారికి ఈ వాగ్దానము ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్న విషయాన్ని గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ద షూర్నెస్ ఆఫ్ ద ప్రామిస్. వాగ్దానపు ఖచ్చితత్వము, వాగ్దానపు నిశ్చయత, భరోసా. ఆ విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ప్రతి అవసరమును తీర్చును అని ఈ వచనంలో రాయబడింది. తీర్చును అని రాయబడింది, కానీ తీర్చవచ్చునేమో, తీర్చబడుతుందేమో అన్న సందేహంతో రాయబడలేదు. దేవుడు తన వాగ్దానాలను బ్రేక్ చేసేవాడు కాదు. ఒకవేళ మనుషుడు తన నేర ప్రవృత్తితోనో, పాప ప్రవృత్తితోనో, శాప ప్రవృత్తితోనో వాగ్దానాలని ఆయన నెరవేర్చడానికి తనకు సామర్థ్యం లేకపోయినా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ద సొసైటీ ఆఫ్ ద ప్రామిస్. వాగ్దానపు సమాజం. ఇది ఎవరికి రాయబడింది అని మనం లోతుగా ఆలోచిస్తే మీ ప్రతి అవసరము తీర్చును, అది మనకు తీర్చబడుతుంది. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ వాగ్దానము ఎవరికి ఇవ్వబడుతుంది అని మనం ఆలోచన చేస్తే ఎవరైతే ప్రభువుకి ధారాళంగా ఇస్తారో, ఎవరైతే ప్రభువుకి ఇచ్చేవారుగా ఉన్నారో ఇచ్చేవారికి రీఎంబర్స్మెంట్ దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఫిలిప్పీలు తమ కొదువులో నుండి దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ప్రామిస్. వాగ్దానపు మూలము. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. తన ఐశ్వర్యం చొప్పున. రెండోది క్రీస్తు యేసునందు మహిమలో అని రాయబడతా వచ్చింది. దీని యొక్క మూలం ఎవరు అంటే యేసుక్రీస్తే. ఇది ఎక్కడి నుండి ఐశ్వర్యము, వాగ్దానము నెరవేర్చబడుతుంది అని అంటే దేవుని గొప్పతనంలో నుండి నెరవేర్చబడతా ఉంది. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ వాగ్దానం చేత మా ప్రతి అవసరతను ఈ ఉదయకాల సమయంలో తీర్చి మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.